వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో రకరకాల చిప్స్ వాటిని చూస్తే మనకి ఖచ్చితంగా క్రేవింగ్స్ అనేవి ఉంటాయి, తినాలనిపిస్తూ ఉంటుంది. అయితే చిప్స్ మంచివని కొందరు, మంచి కాదని కొందరు అంటూ ఉంటారు. సో బికాస్ ఆఫ్ ద పొటాటో అంటే పొటాటోనే కదా, సో బనానా అంటే బనానానే కదా అని అంటూ ఉంటారు. చిప్స్ ఓవరాల్గా మంచివా కాదా వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ డైటీషియన్ పావని గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. సో నాకు కూడా చాలా పెద్ద డౌటే ఉంది. ఇది చిప్స్ అంటే చిప్సే కదా, ఫుడ్తో చేసినవే కదా. అంటే బనానా చిప్స్ అంటే బనానాతో చేసినవే, పొటాటో. సో ఎందుకు వీటిని పెద్ద ఎనిమీ లాగా చూస్తారు? ఇదేదో దీనివల్ల ఆ జబ్బులు వస్తాయి, ఈ జబ్బులు వస్తాయి అని చెప్తూ ఉంటారు. మీరు అడిగిన క్వశ్చన్ చాలా అందరికీ ఉన్న క్వశ్చనే. బనానా చిప్స్ అంటే బనానాతోనే చేస్తున్నారు కదా, ఇంకేంటి మేము తినేస్తాము అని అంటున్నారు. బట్ బనానా చిప్స్ మనం ఇంట్లో అయితే చేయలేము, బయట నుంచి తెచ్చుకుంటాం. వాళ్ళు యూజ్ చేసేది ఫస్ట్ థింగ్ పామ్ ఆయిల్ యూజ్ చేస్తారు. సెకండ్ థింగ్ టూ మచ్ సోడియం ఉంటుంది అందులో. దానివల్ల మనకు అన్హెల్దీ అనే చెప్పొచ్చు. అంటే క్యాలరీస్ ఎక్కువ అవుతాయి. ఎగ్జాంపుల్, మనం ఒక బనానా తింటే మనకి 85 క్యాలరీస్ వస్తాయండి. అదే మనము బనానా చిప్స్ ఒక కప్పు తిన్నాం అనుకోండి, 385 క్యాలరీస్ వస్తాయి ఒక కప్పు బనానా చిప్స్లోనే. సో డిఫరెన్స్ అంటే చాలా చాలా ఉంది. ఆయిల్ అండ్ టూ మచ్ ప్రాసెస్డ్ సాల్ట్స్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మనకు అన్హెల్దీ. ఎందుకంటే చాలా మంది ఎసిడిటీ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తారు. ఎసిడిటీ అనగానే మసాలాలు ఒక్కటి వల్లనే ఎసిడిటీ అనుకుంటారు. ఎసిడిటీ మసాలాల వల్ల కాకుండా ఆయిల్ కంటెంట్, టూ మచ్ సోడియం కంటెంట్ తీసుకున్నప్పుడు ఎసిడిటీ లీడ్ అవుతుంది అనమాట. సో ఇది సమ్వాట్ అన్హెల్దీ. లిమిట్లో తీసుకుంటే హెల్దీ అనే చెప్పొచ్చు. సో లిమిట్ అంటే ఎలా, కొంచెం కొంచెం అలాగా తీసుకుంటే? లిమిట్లో అంటే ఎలా అంటే, లేదు మాకు డైలీ ఏదో ఒక చిప్స్ కావాలి అని అలవాటు ఉంది అనుకున్న వాళ్ళు ఏంటంటే, మన ఇంట్లోనే చిప్స్ లాగా సన్నగా కట్ చేసేసి ఎయిర్ ఫ్రైర్ లో పెట్టినా కూడా మనకు చిప్స్ లాగా అయిపోతాయి. లేకపోతే మనకు మైక్రో ఓవెన్ లో పెట్టినా కూడా డ్రై అయిపోతాయి. అది హోమ్ మేడ్ విచ్ ఇస్ బెనిఫిట్. అండ్ మనం డీప్ ఫ్రై కూడా చేయట్లేదు కాబట్టి ఫైన్. ఇంకా లేదు టేస్ట్ బాగుండాలి అని అనుకున్న వాళ్ళు ఈ ఆనియన్స్ ని ఇలా కట్ చేసేసి స్పైసెస్ యాడ్ చేసేసి ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ 1 డ్రాప్ యాడ్ చేశారు అనుకోండి, అప్పుడు కూడా సూపర్ టేస్టీగా డ్రై అయిపోతాయి. మైక్రో ఓవెన్, ఎయిర్ ఫ్రైర్ యూస్ చేసి ఈ చిప్స్ చేస్తే బెస్టేనండి. బట్ డీప్ ఫ్రై చేయకుండా ప్లాన్ చేసుకుంటేనే ఇంకా బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఇండియా 3rd ప్లేస్ లో ఉంది ఒబేసిటీలో. చాలా మట్టుకు మనము ఆయిల్ ఫుడ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. మన వాళ్ళకి ఏంటంటే రైస్ తో పాటు మిక్చరో ఏదో ఒకటి కావాలి ఖచ్చితంగా. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ఎయిర్ ఫ్రైయర్ బెస్ట్. అంటే నేను రీసెంట్గా చూసిన దాంట్లో నేను ఎయిర్ ఫ్రైయర్ నేను కొనుక్కొచ్చుకున్న తర్వాత నాకు బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ నేను చికెన్ కానీ ఈవెన్ సంథింగ్ లైక్ సోయా చంక్స్ కానీ డీప్ ఫ్రై చేయట్లేదు. జస్ట్ ఐ కీప్ ఇట్ ఇన్ ద ఎయిర్ ఫ్రైయర్ అండ్ ఐ హ్యావ్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దట్ ఈస్ ఫైన్. ఇంకా పిల్లలకి చిప్స్ అవాయిడ్ చేయలేము అన్నప్పుడు ఇలాంటి ఆప్షన్. ఇంకా చాలా మంది వెజిటేరియన్స్ కూడా ఉంటారు. హై ప్రోటీన్ గా ఎలా తీసుకోవాలి అని మనకు శనగపిండితో కూడా బెటర్ గా ప్లాన్ చేసుకోవచ్చు అండి. శనగపిండి బ్రెడ్ మీద అప్లై చేసేసి, శనగపిండిలో లైక్ మనము వడ అనుకుంటాం కదా, బ్రెడ్ బజ్జీ అని అంటాం కదా, అలా కాకుండా శనగపిండిలో స్పైసెస్ యాడ్ చేసేసి బ్రెడ్ మీద అప్లై చేసి ఎయిర్ ఫ్రైర్లో పెట్టినా లేకపోతే పెంక మీద ఒక 1 డ్రాప్ 5 డ్రాప్స్ ఆయిల్ వేసి కాల్చినా కూడా అది కూడా టేస్టీగానే ఉంటుంది. యూజువల్గా మా కిడ్స్కి నేను అదే ప్లాన్ చేస్తాను. ఎస్. అయితే సో ఎప్పుడైతే ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ వచ్చిందో, రకరకాల ఫుడ్స్ టేస్ట్ చేయడం మనం అలవాటు అయ్యాము. సో జంక్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్డే, జంక్ అంటే జంకే, అది పేరులోనే ఉంది జంక్ అని. సో వీటిని తీసుకుంటున్నాము, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, అది ఓకే. సో వీటిని తీసుకుంటాము, ఒబిసిటీ వచ్చింది, వీటిని తీసుకుంటాం, డయాబెటీస్ వచ్చింది, వీటిని తీసుకున్నాము, బీపీలు వచ్చినాయి, అదంతా ఓకే. సో ఒకప్పుడు అంటే ఇలాంటివి ఏం లేవు. పిజ్జా, బర్గర్, చిప్స్ ఇలాంటివి అసలు లేవు. కానీ వాళ్ళు కూడా పాత తరం వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో 50, 60 అలా ఉన్న వాళ్ళకి కూడా బీపీలు, షుగర్లు విపరీతంగా ఉన్నాయి. సో ఇదెందుకు? మెయిన్గా వచ్చేసి మన ఫుడ్ టూ మచ్ ప్రాసెస్డ్ ఉంది, మనందరూ బిలీవ్ చేయాల్సిన విషయం ఇది. సెకండ్ వచ్చేసి పెద్దవాళ్ళు అవుట్ సైడ్ ఫుడ్ తినకున్నా, పిజ్జా బర్గర్లు తినకున్నా వాళ్ళ ప్లేట్ ఎలా ఉంటుంది? టూ మచ్ రైస్, మళ్ళీ ఆయిల్ ఎక్కువ వేసిన వెజిటేబుల్ కర్రీ ఉంటుంది, మళ్ళీ పాపడ్స్ ఉంటాయి, మళ్ళీ పప్పు ఉంటుంది. ఎలా ఉంటుందంటే లైక్ టూ మచ్ కార్బ్స్, టూ మచ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇంకా మన వాళ్ళకి తిన్న తర్వాత ఏదో ఒక స్వీట్ కూడా అలవాటై ఉంటుంది. ఇక్కడే వాళ్ళు ఒక మీల్లోనే 800 క్యాలరీస్ అలా తీసేసుకుంటారు. అందుకే టూ మచ్ ఆయిలీ కంటెంట్ యూజ్ చేయడం వల్ల కూడా, కార్బ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి డయాబెటీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇంకా ప్రాసెస్డ్ మనం ఇలా ప్రాసెస్డ్ ఫుడ్ వాడుతున్నాం కాబట్టి అది కూడా సెకండ్ రీజన్. సో దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఒకటే, ఈవెన్ పెద్దవాళ్ళు కానీ మనం కానీ చేయాల్సింది ఒకటే ఏంటంటే రైస్ క్వాంటిటీ తగ్గించేసి వెజిటేబుల్ కర్రీలో ఆయిల్ తగ్గించేసి వండడం ఒకటి ఇంపార్టెంట్, కర్రీ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవడం ఇంపార్టెంట్. దాంతోపాటు చిప్స్ ఇలాంటివి ఏవి ఫ్రైడ్ ఫుడ్స్ ఏమీ లేకుండా ఒక 40 grams పన్నీర్ కానీ లేకపోతే సోయా చంక్స్ కానీ పెరుగు కానీ ఒక కప్పు తీసుకోవడం, లేకపోతే పప్పు ఒక కప్పు తీసుకోవడం వల్ల ఈ మీల్ అనేది బ్యాలెన్స్డ్ అవుతుంది. అలా బ్యాలెన్స్ మీల్ తీసుకోవడం వల్ల ఎనర్జీకి ఎనర్జీ వస్తుంది, రైస్ తగ్గించాం కాబట్టి కార్బ్ క్వాంటిటీ తగ్గిపోతుంది, క్యాలరీస్ తగ్గిపోతాయి, అండ్ హెల్దీగా ఫైబర్ కూడా దొరుకుతుంది. వెజిటేబుల్స్ కూడా ఎక్కువ ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి ఇలా బ్యాలెన్స్డ్ మీల్ ప్లాన్ చేసుకుంటేనే ఇప్పుడు ఈ జనరేషన్లో మనం హెల్తీగా ఉండగలుగుతాం. సో ఇట్లా పేర్లు కాకుండా పన్నీరు, కార్బ్స్, ప్రోటీన్ ఇలా కాకుండా ఒక ప్లేట్ మీల్ అంటే ఎలా ఉండాలి అసలు? పప్పు, అన్నం, కూర అట్లా చెప్పండి. సో మన ఇంట్లో నార్మల్ చిన్న కప్స్ ఉంటాయి కదండి, యూజువల్గా అందరం ఒకవేళ మన ఏజ్ వాళ్ళైతే ప్లేట్లో ఒక కప్పు రైస్ పెట్టుకోవచ్చండి, సేమ్ అదే కప్పుడు వెజిటేబుల్ కర్రీ పెట్టుకోవచ్చు. పచ్చి కూరగాయలు తినాలని ఏం లేదండి, వెజిటేబుల్ కర్రీ ప్రాపర్ గా పెట్టుకోవచ్చు. అలా మనం ఒకవేళ మెజరింగ్ లో చూసుకుంటే పర్ డే మనం 350 గ్రాముల కూరగాయ తినాలి ఒక పర్సన్. అప్పుడే మన ఫైబర్ బాగుంటుంది, మన ఫైబర్ బాగా అందుతుంది, గట్ హెల్దీగా కూడా ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే రోజుకు 1/2 kg కూరగాయ రోజంతా ఫ్యామిలీ అంతా తింటాం అనమాట. సో ఇది 350 grams మినిమం ఒక పర్సన్ తినాల్సిన, యాజ్ పర్ ద ఐడియా గైడ్ లైన్స్ తినాల్సిన ఫైబర్. సో అది 3 meals కి తీసుకోవచ్చు. త్రూఅవుట్ ద డే ఒక 300 నుంచి 350 గ్రాముల వెజిటేబుల్ కర్రీ ఎప్పుడు తీసుకున్నా 10 తీసుకుంటే సరిపోతుంది. ఒక కప్పు రైస్, 2 cups ఆఫ్ రైస్ని ఒక కప్పుకి తెచ్చేసి ఇంకో కప్పుగా ఖచ్చితంగా పప్పు ఉండాలి, అదే కప్పు మెజర్మెంట్తో కూరగాయ ఉండాలి. ఇక్కడ ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్, ఇక్కడ మీల్ అనేది ప్లాన్ అయిపోతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్లో ఎలా తీసుకోవచ్చు అంటే ఉప్మా మనకు అలవాటైన ఫుడ్, ఇడ్లీ కూడా అలవాటైన ఫుడ్, దోశ కూడా అలవాటైన ఫుడ్డే. సో మనం దోశనే ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనేది. దోశ అనేది రైస్తో చేస్తాం కాబట్టి అది కార్బోహైడ్రేట్ అయిపోయింది. దాని మీద మనం ఎగ్స్ కానీ పన్నీర్ కానీ గ్రేట్ చేసామనుకోండి, ఇక్కడ ప్రోటీన్ వచ్చేస్తుంది. దాంతోపాటు ఎలాగో మనం చట్నీ పెట్టుకుంటాం, పల్లి చట్నీ, అదైనా ప్రోటీనే యాడ్ అయిపోతుంది. ఇక్కడ కీరా, క్యారెట్ కప్పు పెట్టుకున్నాం అనుకోండి, అది బ్యాలెన్స్ అయిపోతుంది. ఇలా మనం చెక్ చేసుకోవాలి మన ప్లేట్ ఎలా ఉంది. 4-5 దోశలకి ఒక కప్పు చట్నీ కాకుండా 2 దోశలు పెట్టుకొని ఒక కప్పు చట్నీ పెట్టి దాని బదులుగా మనం కీరా, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి కట్ చేసుకొని తిన్నాం అనుకోండి, మీల్ కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. అలా ఎస్, ఖచ్చితంగా అండి. ఇంకా అసలు ఒక ప్లేట్ మీల్లో మనం పౌష్టికాహారంతో కూడిన అది ప్లేట్ మీల్ అంటే ఎలా ఉండాలి? ఆ డౌట్స్ ఉన్నా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, లేదు షుగర్లు ఉన్నాయి తగ్గించుకోవాలనుకున్నా ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి. ఎస్ అండి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.